నమస్కారం, నేను డాక్టర్ పూర్ణిమ దుర్గా, మెడికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్, మెహదీపట్నం, హైదరాబాద్. ఈరోజు ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యింది వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి. వరల్డ్ మొత్తానికి ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ మనకి 25 జూలై 1978 మిసెస్ లూయి బ్రౌన్ యూకేలో పుట్టారు. ఇది ఒక సైన్స్లో ఒక పెద్ద రివల్యూషన్ అనే చెప్పుకోవాలి. ఎంతోమంది సంతానలేమితో బాధపడుతున్న వాళ్ళకి ఈ టెక్నిక్ అనేది ఒక వరం అనే మనం చెప్పుకోవాలి. సో ఈ సందర్భంగా ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంతోమంది తల్లిదండ్రులైన దంపతులందరికీ నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఫ్యూచర్లో ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తల్లిదండ్రులు కాబోతున్న దంపతులందరికీ కూడా నా ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నా. బేసిక్గా ఈరోజు ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే, మామ్ ఐవీఎఫ్లో మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మనం ఒక మెయిన్ టూ రీజన్స్ మేము ఈరోజు ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఆబ్వియస్గా మనకి ఈ సైన్స్ ఎంతైతే అడ్వాన్స్ అయ్యిందో వీ షుడ్ ఆల్వేస్ సెలబ్రేట్ దట్. మనకి ఎంతో అడ్వాన్స్మెంట్ వచ్చింది. 1978లో ఫస్ట్ టెస్ట్ బేబీ తర్వాత ఎంతో అడ్వాన్స్మెంట్ అయింది. ఫస్ట్ టెస్ట్ బేబీ మనకి 102 ట్రయల్స్ తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. బట్ ఇప్పుడు మనకి ఈ ఫీల్డ్లో ఎంత అడ్వాన్స్మెంట్ అయింది అంటే వీఆర్ గివింగ్ బెటర్ సక్సెస్ రేట్స్. మన సక్సెస్ రేట్స్ చాలా మట్టుకు పెరిగాయి. సో ఈ అవగాహన ఫస్ట్ ఇది సెలబ్రేట్ చేసుకోవడానికి, ఈ అచీవ్మెంట్ని ఈరోజు అలాగని అవగాహన క్రియేట్ చేయడానికి చాలా మందిలో అవగాహన పెరిగింది. బట్ ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది ఈ పద్ధతి ద్వారా. బికాజ్ ఐవీఎఫ్ అనేది చాలా సింపుల్ అండ్ సేఫ్ ప్రొసీజర్. అండ్ ఈ అడ్వాన్స్మెంట్స్ తోటి మనకి రిజల్ట్స్ కూడా చాలా బాగా పెరిగాయి ఐవీఎఫ్లో. సో ఈరోజు ఈ మామ్ ఐవీఎఫ్లో ఈ ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఈ కపుల్స్లో మనకి అవగాహన కల్పించడానికి, అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈ ఫర్టిలిటీ మీద అనేది మేము అంటే వాళ్ళు గుడ్ హెల్త్ అంటే గుడ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయడం ఫర్టిలిటీకి ఎంత ఇంపార్టెంటో మేము ఈ అవగాహన క్రియేట్ చేయడానికి ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎప్పటి నుండి మేము స్టార్ట్ చేసిన దగ్గర నుండి మేము ఈ ఆధునిక టెక్నాలజీ మొత్తం అంటే ఇన్ఫర్టిలిటీకి రిలేటెడ్ అంత ఆధునిక టెక్నాలజీ అట్ అఫోర్డబుల్ కాస్ట్ అనేది మేము ఎప్పటి నుండో మేము ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ విత్ బెటర్ సక్సెస్ రేట్స్, బెస్ట్ సక్సెస్ రేట్స్ అని చెప్పచ్చు. సో ఈరోజు ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే రోజు ఈ లైఫ్ స్టైల్ యొక్క ఇంపార్టెన్స్ ఫర్టిలిటీ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం మా మెయిన్ ఎజెండా కింద మేము ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది ఈరోజు మామ్ ఐవీఎఫ్లో. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ వరల్డ్ ఐవీఎఫ్ డే. థ్యాంక్ యూ. ఐవీఎఫ్ ఎప్పుడు అంటే ఐవీఎఫ్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఫర్టిలిటీ సెంటర్ ఫస్ట్. సో మేము ఈ మామ్ ఐవీఎఫ్లో అంటే చాలామంది ఏంటంటే మనకి ఐవీఎఫ్లో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ మనం మందులు ఉంటాయి, తర్వాత సర్జికల్ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత బిడ్డల్ని ల్యాబ్లో తయారు చేయాల్సి ఉంటుంది, తర్వాత వాటిని భద్రపరుస్తాం, ఫ్రీజింగ్ అంటాం. సో మేము ఈ మామ్ ఐవీఎఫ్లో అన్ని స్టెప్స్ ఆఫ్ ఐవీఎఫ్ మేము చాలా అఫోర్డబుల్ కాస్ట్లో ప్యాకేజెస్ కింద ఇస్తున్నాము. సో దీనివల్ల ఎంతోమంది మేము స్టార్ట్ చేసి 5 years అవుతుంది మామ్ ఐవీఎఫ్. ఇప్పటి వరకు ఎంతోమంది మా దగ్గర ఈ ప్యాకేజెస్లో ఐవీఎఫ్ చేయించుకుని బెనిఫిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎస్పెషలీ మామ్ ఐవీఎఫ్లో మేము ప్రౌడ్గా చెప్పాల్సింది ఏంటంటే ఎంతోమంది అకౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ అంటే చాలామందికి వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్ టు గెట్ అ బెటర్ సక్సెస్ రేట్. ఎస్పెషలీ ఇలాంటి వాళ్ళు మా దగ్గరికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మా స్పెషాలిటీ చెప్పాలి అంటే డెఫినెట్గా ఈ తక్కువ అకౌంట్ ఉన్న వాళ్ళని మేము ఎంతోమందికి ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వాళ్ళ సొంత అండాలతోటి ప్రెగ్నెన్సీ కలిగించే అవకాశం మాకు కలిగింది. సో ఇది ఒక మా స్పెషాలిటీ అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. సో ఇది మామ్ ఐవీఎఫ్ ఎస్పెషలీ ఇన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ A to Z ఆఫ్ ఫర్టిలిటీ అన్ని ట్రీట్మెంట్స్ అట్ అఫోర్డబుల్ కాస్ట్ అనేది మీకు దొరికే వన్ ఆఫ్ ద సెంటర్ ఈస్ మామ్ ఐవీఎఫ్. సో థ్యాంక్ యూ. సో బేసిక్గా ఈ ఐవీఎఫ్ పద్ధతికి ఇప్పుడు రీసెంట్గా అయితే మనకి
2022లో మనకి ఒక లా పాస్ అయింది, ఏఆర్టీ లా అని పాస్ అయింది. ఈ పద్ధతి ద్వారా మనకి క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి ఏ ఏజ్ వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు అని చెప్పి. సో ఫీమేల్స్ ఏజ్కి వస్తే 21 to 50 years వరకు, మేల్స్కి ఏజ్ వచ్చే వరకు 55 years వరకు మనము ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ తోటి మనం ఈ ఐవీఎఫ్ పద్ధతి కూడా చేయడానికి మనకి గవర్నమెంట్ సైడ్ నుండి కూడా స్ట్రిక్ట్ లా అనేది ఒకటి పాస్ అయింది. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది జనరల్గా ఒక 15 days ప్రాసెస్ ఉంటుంది మనకి. అంటే ఫస్ట్ మనం ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఒక 10-12 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత అండాలు పెద్దగా అవుతాయి. పెద్దగా అయిన తర్వాత మనం మత్తిచ్చి అండాలని తీసిన తర్వాత ల్యాబ్లో ఫలదీకరణ చేస్తాం, అంటే ఫర్టిలైజేషన్ చేస్తాం వీర్యకణాలతో కలిపి. సో ఇది అంతటికీ ఒక 15 days ప్రాసెస్ పడుతుంది. మనం వన్స్ పిండాలని గర్భసంచిలో వేసాక ఇంకొక 15 రోజుల్లో మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. సో ఇదంతా తీసుకుంటే ఒక 1 month ప్రాసెస్ అని చెప్పచ్చు. బేసిక్గా కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ మనం తీసుకుంటే ఇది వరకు కాలంలో అసలు మేల్స్ అనేది టెస్ట్లకే వచ్చేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు అవగాహన చాలా పెరిగింది. అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ కూడా చాలా పెరిగాయి. ఇది వరకు 30% మేల్ ప్రాబ్లం ఉంటే ప్రాబబ్లీ ఇప్పుడు 50-50, అంటే ఆడవాళ్ళలో ఎంత సమస్య ఉందో మగవాళ్ళలో కూడా మనం ఆల్మోస్ట్ ఈక్వల్ పర్సెంటేజ్ ఆఫ్ సమస్య చూస్తున్నాం. ఇప్పుడు మనం కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ తీసుకుంటే ఒక 30% ఫీమేల్ కాజెస్, అంటే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక 30% మగవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక 20% ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఉంటారు. ఒక 10% మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం, అంటే అన్నీ నార్మల్ ఉన్నా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటాం. వాళ్ళు ఒక 10% ఆఫ్ పేషెంట్స్ వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు. లేదు, అలా ఏముండదు. ఒకసారి ఐవీఎఫ్ చేయించుకుంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఐవీఎఫ్కే వెళ్ళాలని ఏమీ లేదు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ వీర్యకణాలు తక్కువ ఉండడం వల్ల ఆర్ ఎగ్ డెవలప్మెంట్ అంటే అండాలు సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల చాలా కారణాలు ఉంటాయి ఐవీఎఫ్కి. సో ఆ కారణాల వల్ల వాళ్ళు ఐవీఎఫ్ వెళ్ళారు. చాలామంది అడుగుతుంటారు ఒకసారి ఫస్ట్ టైం ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వస్తే నెక్స్ట్ మళ్ళీ ఐవీఎఫ్ ఏనా అని. అలా ఏం లేదు, అప్పుడు డెవలప్మెంట్ బట్టి ఆ కండిషన్ బట్టి మనం అడ్వైజ్ చేస్తాం. చాలామంది చెప్పాలంటే ఐవీఎఫ్ తర్వాత నార్మల్ ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది మనం చూసాం. బేసిక్గా కారణాలు మనం తీసుకుంటే ఫీమేల్ కాజెస్ అంటే మనం 3 కాజెస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి ఫీమేల్ కాజెస్, 2 మేల్ కాజెస్, 3 అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఫీమేల్ కాజెస్కి వచ్చే వరకు ఎగ్స్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం కానీ, ఆర్ అంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఆర్ అండాలు తగ్గిపోవడం కానీ, దాన్ని ఏఎంహెచ్ తగ్గిపోయింది అంటుంటాం ఈ మధ్యకాలం. చాలామందికి ఏంటంటే ఈ అండాలు తగ్గిపోవడం అంటే వయసుకి ముందే జనరల్గా 45 సంవత్సరాలకి అట్లాగా అండాలు తగ్గిపోతాయి, కానీ చాలామందికి ఇప్పుడు 30-35లోనే అండాలు తగ్గిపోతున్నాయి. అలాంటి పేషెంట్స్ కూడా చాలామంది పెరిగారు ఇప్పుడు. సో ఫీమేల్ కాజెస్కి ఎగ్ ప్రాబ్లమ్స్ ఉండడానికి, కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయి, గర్భసంచి పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళు కానీ, ఎండోమెట్రియాసిస్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది, దాంతో సఫర్ అయిన వాళ్ళు కానీ. సో ఇలాంటి వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయాల్సి వస్తుంది. కానీ చాలా ట్రీట్మెంట్ తీసుకున్నారు, అన్నీ ఫెయిల్ అయిపోయాయి. సో లాస్ట్ ఆప్షన్ విల్ బీ ఐవీఎఫ్ వేర్ దే గెట్ బెటర్ సక్సెస్ రేట్. మేల్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి స్పర్మ్ కౌంట్స్ తక్కువ ఉన్న వాళ్ళు, జనరల్గా మనకి 15 million స్పర్మ్ కౌంట్, ఒక 30-40% కదలిక ఉండాలి కణాల్లో, ఆకారం కూడా ఒక 4% ఉండాలి. వాటిల్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి. జనరల్గా 5 million కన్నా కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతిలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఉంటుంది. చాలా ఏంటి అంటే ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్, అంటే ప్రతి వాళ్ళకి ఒక్కటే ట్రీట్మెంట్ కాదు. ప్రతి పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రాపర్ హిస్టరీ తీసుకుని వాళ్ళకి అవసరమైన బట్టి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్, స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ప్రతి పేషెంట్కి తగ్గట్టు మనం ప్రొవైడ్ చేస్తాం.